తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలల మరొక నూతన సంఘ కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి జగ్గా మల్లారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి జగ్గు మల్లారెడ్డి మాట్లాడారు. ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ లోని తుర్కయాంజిల్లోని శుభం కన్వెన్షన్ హాల్లో నూతన సంఘ ఏర్పాటు కార్యక్రమం ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 25 జిల్లాల ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలలు ప్రతినిధులు పాల్గొనున్నట్లుగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రైవేట్ పాఠశాలన్నీ కలిసి స్టేట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలన్నీ కూడా మ్యాండేట్ చేసి అవేర్నెస్ పెంచమని చెప్పి ఈ ఓటింగ్ సిస్టాన్ని మా ప్రైవేట్ పాఠశాలల్లో అధిక సంఖ్యలో నమోదు కోసం ఏదైతే చేపట్టినామో సెప్టెంబర్ నెల నుండి జనవరి 20 వరకు కూడా ఈ నమోదు ప్రక్రియ కొనసాగింది. ఈ నమోదు ప్రక్రియలో అత్యధికంగా ఎప్పుడు లేనటువంటి ఓటర్ సంఖ్యను మేము సాధించగలిగినాం. ఎందుకనగా గత ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మా ప్రైవేట్ పాఠశాలల పాత్ర చాలా తక్కువగా ఉండేది ఓటర్ సంఖ్యలో. ఈసారి దాదాపుగా 8,000 పైచిలుకుగా ప్రైవేట్ పాఠశాల నుండే ఓటర్ నమోదు ప్రక్రియ జరిగింది. అంటే ఎన్రోల్ చేసుకున్నాం. అది కూడా సక్సెస్గా 8,000 మందితో మేము ముందంజలో ఉన్నాం. గతంలో 2,000 ఉండగా 4 గంటలుగా ఓటర్ నమోదు ప్రక్రియను చేయగలిగినాం. అది మా ఐకమత్యంతో సాధించినటువంటి విజయంగా చెప్తూ, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో ట్రస్మా సంఘం ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాం. అది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. సకల జనుల సమ్మె నుండి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి మేము మా వంతు కర్తవ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చేసినాం. రాష్ట్ర సాధన దిశలో కూడా పాల్గొన్నాం, సాధించినాం. మరి తర్వాత పరిణామాలు కార్పొరేట్ను పారదోలుతామని చెప్పి ప్రభుత్వాలు ఆ రోజున మాకు చేసినటువంటి వాగ్దానం నెరవేరనందున ట్రెస్మా కూడా శాఖోపశాఖలుగా విస్తరించి 4 విభాగాలుగా విభజించినందున ఆ ట్రెస్మా సంఘంను మేము ఈ రోజు నుంచి అంటే దానికి దూరంగా ఉంటూ బడ్జెట్ పాఠశాలల యాజమాన్య సంఘంగా బీస్మార్ట్ బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంఘంగా రేపు ఇది హైదరాబాద్లో తుర్కయాంజాల్లో ఈ కార్యక్రమాన్ని అంటే ఫార్మేషన్ డేగా బడ్జెట్ పాఠశాలల ఫార్మేషన్ డేను నిర్వహిస్తున్నాం. దానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే మా విద్యా సంస్థల ద్వారా ఎన్నికైనటువంటి కసిరెడ్డి నారాయణరెడ్డి గారు, ఇటీవలనే ప్రైవేట్ విద్యా సంస్థల వారిని చట్టసభలలో వినిపిస్తూ మరి విజయం సాధించినటువంటి ఏవిఎన్ రెడ్డి గారు, తెలంగాణ ఉద్యమ కెరటాలుగా వెలిసినటువంటి కత్తి వెంకటస్వామి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి రేపు బడ్జెట్ పాఠశాలల యాజమాన్య సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ బడ్జెట్ పాఠశాలల యాజమాన్య సంఘంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 జిల్లాలు రేపు వేలాది సంఖ్యల పాఠశాలలుగా కరస్పాండెంట్లు వేలాది మంది పాల్గొంటున్నారు. ఈ సంఘం దాదాపుగా కార్పొరేట్కు దూరం ఉంటూ కార్పొరేట్ చేస్తున్నటువంటి దురాఘాతాలను ఎండగడుతూ కార్పొరేటు చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగడుతూ